విజయవాడలో పొదుపు సంఘాల్లో మహిళలు అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మెప్మా రిపోర్ట్స్ పర్సన్లకు ప్రభుత్వం వరం ప్రకటించిందని మంత్రి నారాయణ తెలిపారు. ఆర్పీలు ఎవరైనా 3 ఏళ్ల వరకే పనిచేయాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులు కూటమి సర్కార్ రద్దు చేస్తుందన్నారు. ఈ మేరకు ప్రభుత్వం 3 ఏళ్ల కాలపరిమితి ఉత్తర్వులు రద్దు చేస్తూ పట్టణాభివృద్ధి శాఖ మెమో నెంబర్ విడుదల చేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు పని భద్రత లేదన్న భయంతో గడిపిన ఆర్పీలు ఈ ఉత్తర్వులతో ఆనందోత్సాహాలు గురయ్యారన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం తమ జీవితాల్లో వెలుగు నింపిందని, జీవితాంతం సీఎంకి రుణపడి ఉంటామని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు ఉద్యోగ భద్రతపై అనుమానంతో విధులు నిర్వహించామని, ఇక ముందు అలాంటిదేమీ లేకుండా ధైర్యంగా ముందుకు సాగుతామని మంత్రి తెలిపారు. ఎందుకంటే ఆర్పీలు గత ప్రభుత్వం 3 సంవత్సరాల కాల వ్యవధి పెట్టి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండేది. కానీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మంత్రి గారు నారాయణ గారు క్షుణ్ణంగా చదివి, అలాగే ఎండి గారు అయినటువంటి మా తేజ్ భారత్ గారు కూడా పూర్తి ఆ విషయం అంతా తెలుసుకొని ఇది చాలా అన్యాయం అని చెప్పి ఈరోజు ఆ 3 సంవత్సరాల కాల వ్యవధిని సస్పెండ్ చేస్తూ మెమో ఇవ్వడం జరిగిందండి. సో ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఆర్పీలు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. సుమారు 9,400 మందికి సంబంధించినటువంటి విషయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ ఆర్పీలు అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి, నారాయణ గారికి, తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అర్బన్ ఏరియాలో చాలా కీలకమైన వ్యవస్థ. ఈ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో భ్రష్టు పెట్టించారు. వారికి ఉద్యోగ భద్రత ఏదైతే ఆయన ఇచ్చిన జీవాన్ని ఎబియన్స్లో పెట్టి ప్రభుత్వం, కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పట్టణ శాఖ మంత్రి మరి నారాయణ గారు ఏదైతే చేశారో ఇది అర్బన్లో ప్రజలకి మరింత సర్వీస్ చేసే విధంగా మరి దగ్గరికి వెళ్తుందని చెప్పి మహిళల యొక్క ఆదాయం ఎన్నో రెట్లు పెరిగేటట్టుగా మీరు అందరూ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది అబయన్స్లో ఏదైతే జీవో ఉందో దాన్ని పెట్టేదానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలకి ఆర్పీల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.